మంగళగిరికి మా ప్రయాణం. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి ఈ రోజు మంగళగిరి వెళ్ళిపోతున్నాము. పాలకొల్లు అయితే వెళ్ళనవసరం లేదు, పక్కనే ఉన్న లంకలకోడేరు స్టేషన్ కి అయితే వచ్చాము. ఈ ట్రైన్ ఇక్కడ ఆగుతుంది. ఇంకా ట్రైన్ అయితే వచ్చేసింది. డాడీ మమ్మల్ని దింపడానికి వచ్చారు. పిల్లలిద్దరూ డాడీకి అయితే బాయ్ చెప్పేస్తున్నారు. వెళ్లే వరకు చెప్తూనే ఉన్నారనమాట. డాడీ అలా బాయ్ చెప్తుంటే ఎందుకో చాలా బాధ అనిపించింది నాకు. మా డాడీ మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి వచ్చినప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో, మా డాడీ మమ్మల్ని డ్రాప్ చేసి వెళ్ళిపోతున్నప్పుడు అంత బాధగా ఉంటది. డాడీ ఎక్కడి వరకు కనిపిస్తున్నారో అక్కడి వరకు బాయ్ చెప్తూనే ఉన్నారు పిల్లలిద్దరు. మాది స్టార్టింగ్ స్టేషనే కాబట్టి ట్రైన్ అయితే ఖాళీగానే ఉంది. భీమవరం నుంచి ఫుల్ అవుతుంది అనమాట ట్రైన్. ఇక మా వారు ఇక్కడ ఈ లొకేషన్స్ అన్ని పొలాలు కాలువలు చూస్తూ భలే ఉందంటున్నారు. ఇంకా స్వీట్ కోన్ అయితే ఉడికించి ఇచ్చింది అమ్మ. ఇంకా అవైతే తింటున్నాం ఫస్ట్. అభి మాత్రం పాపం ట్రైన్ ఎక్కగానే భీమవరం వచ్చేసరికి పడుకుండిపోయాడు. డాడీ ఏమో పచ్చిమిరపకాయ బజ్జీలు అలాగే చల్ల బజ్జీలు కట్టించారు. ఇంకా అవైతే తింటున్నాము. చిన్నోడు మాత్రం పడుకోవట్లేదు, ఆల్రెడీ ఇంటి దగ్గర పడుకున్నాడు, అందుకే ఆడుతూనే ఉన్నాడు. కాసేపటికి ఇంకా అభి లేచాడు. విజయవాడ దగ్గరకు వచ్చేసరికి అప్పుడు చల్ల బజ్జీ తినిపించాను. విజయవాడ వచ్చేసాం కానీ స్టేషన్ లోపలికి వెళ్లకుండా బయటే ఆపేశాడు కాసేపు. ఫైనల్ గా విజయవాడ రీచ్ అయిపోయాము. ఇక్కడతో మా జర్నీ అయిపోలేదు, నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను. ఓకే, మేము ట్రైన్ దిగుతాము. బాయ్.